బాబుల్ గారిది. సార్ మీ క్వశ్చన్. మేడం చెప్పండి బాబుల్ గారు. హలో బాబుల్ గారు చెప్పండి, వినపడుతుంది. వాయిస్ వినపడుతుంది. వస్తుంది, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ నగేష్ గారు మాట్లాడుతా ఒక మాట మాట్లాడారు, అంటే కొద్దిగా పరుషంగానే మూర్ఖులు అని అన్న పదం వాడారు. లేదు, మూర్ఖ వాదన అన్నా నేను, ఇల్లాజికల్. ఇప్పుడు దానికి ఇప్పుడు మా ఫైట్ ఎవరితో సార్? బీజేపీ అండ్ అలయన్స్తో. అందులో పాటు టీడీపీ, జనసేన కూడా, రైట్? మా ఫైట్ ఎప్పటి నుంచో ఐడియాలజీ, డెమోక్రటిక్ ప్రాసెస్, నేషన్ ఇంట్రెస్ట్లో మేము పోరాడుతున్నాము. మీరు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒకటంటే ఇల్లాజికల్, అది మూర్ఖవాదన, అందులో మేము మాట్లాడలేము అన్నాం. పిసిసి షర్మిల గారికి ఎందుకు అపాయింట్ చేశామో చెప్పాను. సార్ నేను కూడా మాట్లాడతాను, నేను దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంది అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, అది వదిలేద్దాము. అసలు నేను ఒక మాట చెప్తాను. నిన్న పులివెందుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసిందండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఎలక్షన్ మీద ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుందా? ఎందుకు ఈ మాట అడిగారంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్ కి ఒక మంచి ఆయుధం కదా ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది. ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది ఈ ఎలక్షన్ మంచి ఆయుధం కాబట్టి ఇప్పుడైనా పోయి కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ పులివెందుల ఎలక్షన్, ఒంటిమిట్ట ఎలక్షన్ ఉదాహరణగా తీసుకొని ఏమైనా మాట్లాడతారా? ఇక్కడ నేను మాట చెప్తానండి. 2023 ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీ సపోర్ట్ చేయలేదా? బహిరంగంగానే సపోర్ట్ చేయలేదా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ నష్టం జరిగిద్దని కాదా సార్? అది వేరు, అప్పుడు బహిరంగంగానే వాళ్ళు కూటమిలో ఉన్నారు, అది వేరు. ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18-19లో దేశమంతా తిరిగి మోడీ గారిని విమర్శించారు, విపరీతంగా విమర్శించారు. కానీ ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల్లో చూడండి, కాంగ్రెస్ పార్టీ అసలు గత 2 సంవత్సరాలే కాదు, గత 6 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడా కూడా ఒకరినొకరు విమర్శించుకున్న పాపాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా. ఆయన 2019 ఎలక్షన్స్ దేశం అంతా తిరిగి మోడీని విపరీతంగా తిట్టాడు. మరి ఇప్పుడు కూటమిలో ఉండి ఒక్క సందర్భంలో ఆయన పోనీ రాహుల్ గాంధీ గారి ఎలక్షన్ ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మీద కానీ కనీసం దాని మీదైనా టీడీపీ పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా? అంటే వ్యతిరేకంగా మరి వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళకి ఒక్కరైనా స్పందించారు? ఎవరు స్పందించరు. రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. గత 6 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని ఎక్కడ విమర్శించలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. మీరు అన్నారు కలిసి మేము టీడీపీతో మేము వ్యతిరేకంగానే ఉన్నాము అని. 2023 ఎలక్షన్స్ లో బహిరంగంగా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఎలక్షన్ ఇక ఎక్కడ మీరు అసలు కలిసి లేరు అని అనడానికి ఎక్కడ ఉంది ఆధారం? అసలు మీరు కొద్దిగా పరుష పదజాలం, మూర్ఖులు అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పడతా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాలజీ పక్కన పెట్టిన సామాన్యుడికి అర్థం కావట్లేదా? ఎక్కడ మీరు ఏమంటారు, కూటమిలో ఉన్న టీడీపీ పార్టీని ఎక్కడ విమర్శిస్తున్నారు, కూటమిలో ఉన్న జనసేన పార్టీని ఎక్కడ విమర్శిస్తున్నారు, ఏ విధానంలో విమర్శిస్తున్నారు? మీ పిసిసి అధ్యక్షుడు నిన్న చెప్పారు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో 4,600 కోట్లు ఆగిపోతే షర్మిల గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఆయన క్వార్టర్ల వైజ్ గా 4 క్వార్టర్ల వైజ్ గా ఆయన ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5 క్వార్టర్లు అయ్యి మొత్తం ఆగింది 6 క్వార్టర్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోయే ముందు లాస్ట్ క్వార్టర్ మాత్రం ఇవ్వండి. ఫీజు రియంబర్స్మెంట్ 4,600 కోట్లు, 4,800 కోట్లు ఆగిపోతే షర్మిల గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేస్తారు. అక్కడెక్కడో పెట్టాపురంలో నేట ఉండి మునిగిపోతే దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్తారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాదులు ఏమంటారు, ఇట్లాంటి డిబేట్లకు వస్తే కూటమిని విమర్శించడం కంటే కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ విమర్శిస్తున్నారు. ఇంకో మాట చెప్తాను నేను. మన రావు గారు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కుప్పంలో అన్నారు. ఇది తప్పు సార్. 2017లో నంద్యాల ఎలక్షన్స్ లో స్టార్ట్ చేశారు. మీరు అన్నారు సొంత నియోజకవర్గాలు అట్లా చేస్తారు, ఇట్లా సొంత నియోజకవర్గాలు కాదు. అసలు ఒక ఉప ఎన్నిక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బోమా చనిపోతే అక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ 27,000 ఓట్లతో గెలిచింది టీడీపీ పార్టీ.
అక్కడి నుంచే స్టార్ట్ అయింది బీజం. మీరు అన్న బీజం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. విపరీతంగా ఎగబడి చేయటం అనేది, ప్రజలు భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ఎలక్షన్స్ లో స్టార్ట్ చేశారు. కుప్పం ఎలక్షన్స్ లో మీరు ఒకసారి చూడండి, ఓటు షేర్ ఒకసారి గమనించాలి. 40%. మీరు ఇందాక కూడా తిరుపతి గురించి మాట్లాడారు. తిరుపతిలో కూడా బీజేపీ పార్టీ విడిగా పోటీ చేసింది. ఆ రోజు బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి 40% ఓటు షేర్ వచ్చింది. ఆ రోజు కూడా 2,73,000 ఓట్లు పడ్డాయి తిరుపతి ఎలక్షన్స్ లో. 27,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. 40% ఓటు వచ్చింది ఆ రోజు కూడా. కానీ ఇప్పుడు 9% ఓటు రాలా. ఆయన ఇంకా ఇంకోటి చెప్పంటే, స్థానిక సంస్థలని ఎన్నికలు కానీ, తిరుపతి ఎలక్షన్స్ కానీ టీడీపీ పార్టీ పూర్తిగా వదిలేసింది. అసలు తిరుపతి బై ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు కేవలం 7 నియోజకవర్గాలు ఉంటే కేవలం 5 నియోజకవర్గాలు మాత్రం తూతూ మంత్రంగా ప్రచారం చేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు పూర్తిగా ఎలక్షన్ వదిలేసిన సందర్భంలో కూడా 40% ఓటు వచ్చింది వాళ్ళకి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్కడ ఈవెన్ కుప్పంలో కూడా గెలిచిన అభ్యర్థులు తక్కువే కానీ ఓటు షేర్ 45 వచ్చింది అక్కడ. మీరు ఓటు షేర్ గురించి ప్రజాస్వామ్యయుతంగా నేను అసలు జరగదా ఏదని నేను అన్నండి. ఖచ్చితంగా నేను ప్రాక్టికల్ గా మాట్లాడతాను. ఏమంటారు, నేను చూస్తుందే మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను. ప్రజలకి కనీసం 40-45% ఓటు వాళ్ళకి పడింది అంటే ప్రజలు ఎంతో కొంత స్వేచ్ఛాయుతంగా ఓటేసినట్టే కదా. ఈ 9% ఓటు వచ్చిందంటే ఇంకా అది ఎంత స్వేచ్ఛ అండి. 30 సంవత్సరాల తర్వాత ఓటేసాం మేము, 30 సంవత్సరాల తర్వాత ఓటేసారు స్వేచ్ఛగా జరిగినాయి అని అంటే ఇవన్నీ నిజమనే అని ఇందాక బీజేపీ సభ్యులు మాట్లాడతా మేము నమ్ముతున్నాము ఆ ఎలక్షన్ ని. ఇంకోటి ఏంటి, ఆ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని అంటే ఇక ప్రజాస్వామ్యం మీద బీజేపీ వాళ్ళకు ఉన్న అభిప్రాయం ఏంటని నాకు బాగా తెలుసు కాబట్టి నేను దాన్ని పెద్దగా తీసుకోలేదు. ఇప్పుడు బీజేపీ సభ్యులు మమ్మల్ని కలిపి మాట్లాడుతున్నారు కాబట్టి మేము దాని మీద స్పందిస్తున్నాం అంటున్నారు. మీరు స్పందిస్తున్నారు, ఏం స్పందిస్తున్నారు? తప్పు జరగలేదు అని స్పందిస్తున్నారు. తప్పు జరిగితే అడగాల్సిన ఎలక్షన్ కమిషన్ కానీ మమ్మల్ని ముడిపెట్టి మాట్లాడుతున్నారు అని మాట్లాడట్లా. ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పాలో వాటిని తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు అనాల్సిన ఎలక్షన్ పైగా వీళ్ళే ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పులు చాలా జరిగిపోయినాయి. అప్పుడు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అన్న మీరు ఫస్ట్ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ మొత్తం విని డిబేట్ లో పాల్గొనండి. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈసీ బీజేపీతో కుమ్మక్కయ్యి బీజేపీ వాళ్ళు ఈసీ పుణ్యాన్ని గెలిచిరని చెప్పి అంటారు కాబట్టి మేము స్పందించాల్సి వస్తుంది. లేకపోతే మాకు స్పందించాల్సిన అవసరం లేదు. స్పందన ఏంటి అది ఆయన క్వశ్చన్. మిమ్మల్ని కూడా కలిపి మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడటం అనేది సమంజసం. మీరు మాట్లాడాల్సింది ఏంటి అని అంటే, తప్పులు ఉంటే ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించాలి కానీ మమ్మల్ని ముడిపెట్టి మాట్లాడుతుంది. రాజకీయ పార్టీ ఎలక్షన్ కనుక కుమ్మక్క, అదే చెప్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ కూడా కుమ్మక్క అవుతుంది. ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయ్యే పరిస్థితిలో ఉంటే ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా కుమ్మక్క అవుతుంది. ఏ పార్టీ కూడా అయినా కుమ్మక్క అవుతుంది. ఇక్కడ అందరం ఇక్కడ నేను అదే చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే, అదేదో బీజేపీ అభిమానులంతా కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తిపోసేటట్టుగా, కాంగ్రెస్ అభిమానులంతా బీజేపీ మీద దుమ్మెత్తిపోసేటట్టుగా దాన్ని రాజకీయ కోణంలో తీసుకొస్తున్నారు. కానీ ఇందాక రావు గారు చెప్పినట్టు అది ఎలక్షన్ కమిషన్ మీద మనం అసలు ప్రధాన ఆరోపణ చేస్తుంది. అసలు బాధ్యత వహించాల్సిన ఎలక్షన్ కమిషన్. ఆ మాట బీజేపీ ఎందుకు చెప్పట్లేదు? ఒకవేళ తప్పు జరిగితే ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలని ఎందుకు చెప్పట్లేదు? దాని గురించి స్పష్టమైన వివరణ వాళ్ళకి బీజేపీ కూడా మాట అనొచ్చు కదా. మేమైతే చేయలేదు, తప్పు జరిగి ఉంటే ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించి సరైన వివరణ ఇవ్వాలి. ఇలా జరగడం కరెక్ట్ కాదు. ఒకవేళ జరిగి ఉంటే తప్పు, అది రాహుల్ గాంధీ గారు చెప్పినా లేదా మోడీ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అది జరిగి ఉంటే, ఆ విధంగా జరిగి ఉంటే ఎలక్షన్ కమిషన్ విధానం తప్పు అని బీజేపీ ఒక హోందాగా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నేను నిజంగా రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ కి ఒక ఏమంటారు నిజమైన మంచి ఉద్దేశం ఉంటే పులివెందుల ఎలక్షన్స్ మీద స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించేసుకుని దాని మీద రాహుల్ గాంధీ గారు స్పందిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఫెయిర్గా ఎలక్షన్ జరిగింది అని కాంగ్రెస్ పార్టీ చెప్తుందా పులివెందుల్లో? అలా జరగకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఇంకా బలం చేకూరినట్టే కదా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ కూడా తప్పు చేసిన చూపించవచ్చు కదా రాహుల్ గాంధీ గారు. రైట్. సో నాగేష్ గారు, మీరు ఫైనల్ గా అంటే బాబుల్ గారు అడిగిన ప్రశ్నలకు ఏమైనా ఆన్సర్ చెప్పదలుచుకుని చెప్పండి. దీని తర్వాత ప్రవీణ్ గారు. డెఫినెట్ గా ఇప్పుడు నేను మూర్ఖ వాదన అన్న దానికి ఇల్లాజికల్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో. ఇప్పుడు అన్న దాంట్లో ఒకటి క్లారిటీ ఆఫ్ సెన్స్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా విమర్శించట్లేదు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు.
రాహుల్ గాంధీ గారి అంటే హీస్ బీయింగ్ ఏ నేషనల్ లీడర్, నేషన్ ఇంట్రెస్ట్ నేను